హలో అండి. నేను డాక్టర్ నిర్మల. అవిరా ఫర్టిలిటీలో ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ని. పోయినసారి మనము కొన్ని ఫర్టిలిటీకి కాజెస్ అనేది వివరించుకున్నాము. దాంట్లో ఫీమేల్ ఫ్యాక్టర్స్, మేల్ ఫ్యాక్టర్స్ అని అనుకున్నాము. ఫీమేల్ ఫ్యాక్టర్స్‌లో ముఖ్యంగా మనము ఓవేరియన్ కాజెస్ అంటే ఎగ్‌తో సంబంధించిన కాజెస్, తర్వాత ట్యూబ్ వల్ల వచ్చిన కాజెస్, తర్వాత యూట్రస్ గురించి మనం అనుకున్నాం. ఇంకా ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే మేల్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా మనం చేసేది సీమెన్ అనాలిసిస్. అది కాకుండా కూడా మగవాళ్ళలో కూడా వయసుతో కూడా మనకి ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళు ఎట్లాంటి అంటే ఉద్యోగాలు అనేది చేస్తున్నారో, వెదర్ సెడెంటరీ ఆఫీస్ డెస్క్ జాబా, లేకపోతే ఫీల్డ్ వర్కా, లేకపోతే అగ్రికల్చరా, లేదా కొంతమంది ఫర్టిలైజర్స్ ఆర్ ఫ్యాక్టరీస్ అక్కడ రకరకాల పాయిజనస్ గ్యాసెస్ని ఇన్హేల్ చేసుకుంటూ దాంతో కెమికల్స్ ట్రీట్మెంట్స్ అన్ని ముట్టుకుని అట్లా వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బేసిక్ హెల్త్, డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, వాళ్ళలో కూడా అనీమియా అట్లాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం. దాని తర్వాత ఇది వాళ్ళ లైఫ్ స్టైల్, సపోజ్ స్మోకింగ్, డ్రింకింగ్, ఇది ఇంకా ఆల్కహాల్ సేవిస్తంలో ఎంత మాత్రంలో వాడుతున్నారో, ఎంత కాలం నుంచి వాడి మళ్ళీ ఆపేశారని చెప్తారు కొంతమంది అవేర్నెస్ వల్ల. అలాగే లేట్ నైట్ వాళ్ళ డ్యూటీలు చేసుకుంటామో, లేకపోతే వేరే రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తామో, అలాంటివన్నీ కూడా మనకు అనుకోవాలన్నమాట. అందుకని మనం కౌన్సిలింగ్లోనూ హిస్టరీ టేకింగ్లో చాలా టైం అనేది స్పెండ్ చేస్తారు. సో మీరు డాక్టర్ దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వెళ్తే ముందు మీరు ఇట్లా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. వాళ్ళు అన్ని హిస్టరీ టేకింగ్ డీటెయిల్గా తీసుకొని ఫస్ట్ విజిట్లో మీకు కొంతవరకు టెస్ట్లు కూడా ఉంటుంది. మగవాళ్ళలో బ్లడ్ టెస్ట్లు కాకుండా ఇంకా కొంత సిమెన్ అనాలిసిస్ అని చెప్తారు. ఆ సిమెన్ అనాలిసిస్ ప్రిపరేషన్ అనేది 1 to 3 days గ్యాప్ పెట్టుకుని రమ్మని చెప్తారు. ఈ మధ్య 1 day ఆర్ నో గ్యాప్ అయినా కూడా మీరు సపోజ్ చాలా దూరం నుంచి వెళ్ళారనుకోండి, అప్పుడు అదే రోజుని కూడా మీరు సిమెన్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో ఏమన్నా ఇది అబ్నార్మల్ కౌంట్స్ లేకపోతే మోటిలిటీ అట్లా వచ్చింది అంటే మీరు మళ్ళీ ఒక గ్యాప్ తీసుకొని అగైన్ ఆఫ్టర్ 2 weeks మళ్ళీ రిపీట్ చేసుకుని చూడొచ్చు అనమాట. అది సీమెన్లో వచ్చేసి మెయిన్ వాళ్ళు చూసేది ఏంటంటే క్వాంటిటీ, హౌ మచ్ అంటే ఎంత, దాని తర్వాత అపియరెన్స్ ఎట్లా ఉంది, దెన్ లిక్విఫాక్షన్ అనేది చూస్తారు, కౌంట్ అనేది చూస్తారు. కౌంట్ అనేది అట్లీస్ట్ 14 million per ml అనేది అది వాళ్ళ స్టాండర్డ్ ఉంటుంది, WHO స్టాండర్డ్స్. అలాగని దానికన్నా ఎక్కువ ఉంటే చాలా మంచిది, దానికన్నా తక్కువ ఉంటే అసలు మంచిది కాదు అని కాదు. కాకపోతే దాన్ని కూడా గ్రేడ్ చేసి ఎంత కౌంట్ ఉంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ మీకు అనుకూలంగా ఉంటుంది అనేది చెప్తారనమాట. దాని తర్వాత మొటిలిటీ కూడా మన WHO స్టాండర్డ్స్ ప్రకారం 40% అబవ్ ఉండాలి అని చెప్తాము. అలాగని దానికన్నా జస్ట్ అంటే కొంచెం తక్కువ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రాదు అని కాదు. కానీ మొటిలిటీలో కూడా క్వాంటిఫై చేస్తారు. ఎట్లా అంటే ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ అంటే ఖచ్చితంగా ఒక డైరెక్షన్లో వెళ్ళే మొటిలిటీ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇది నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ఉన్న చోటనే కదలటం అనమాట. దానివల్ల అది మనకి ఫర్టిలైజేషన్కి ఉపయోగం లేదు. వేరేది ఇమ్మొటైల్. తర్వాత డెడ్ స్పర్మ్స్ అనేది క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటే డెఫినెట్గా దాని రీజన్ ఏంటి అనేది కనుక్కోవాలన్నమాట. అది మా క్లినీషియన్స్ మీకు చెప్తారండి, వివరిస్తారు. తర్వాత మార్ఫాలజీ అంటే నాణ్యత అనమాట. మార్ఫాలజీలో సాధారణంగా ఒక 4% ఆఫ్ స్పర్మ్స్ నార్మల్ ఉంటే మనకి ఫర్టిలిటీకి మంచిది. అలాగని 4% కన్నా తక్కువ ఉంటే మళ్ళీ సేమ్ థింగ్ మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చెప్తారు. మార్ఫాలజీ అంటే క్వాలిటీ అనేది హెడ్, బాడీ, టేల్ ఆ 3 భాగాల్లో వివరిస్తారనమాట. సో హెడ్ ఉంటే కనుక మనకి దాంట్లో యాక్రోజోమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దాన్ని ఆ హెడ్ ఇది యాక్టివిటీ బాగుంటే కనుక అది స్పర్మ్ పెనిట్రేషన్ అంటే ఎగ్లోకి లోపలికి వెళ్ళటానికి అది బాగా పనికొస్తుంది. కాబట్టి అది ఫర్టిలైజేషన్కి చాలా ఉపయోగం పడుతుంది. సో దాంట్లో డిఫెక్ట్స్ ఉంటే న్యాచురల్లీ మీరే అర్థం చేసుకోవచ్చు, ఫర్టిలైజేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. రెండోది వచ్చేసి బాడీ అంటారు. బాడీలోనే మనకి జెనెటిక్ ఆర్ క్రోమోజోమ్ మెటీరియల్ DNA అనేది ఉంటుంది. సో ఆ DNA ఏమైనా డిఫెక్టివ్ ఉంటే కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా డిఫెక్టివ్ ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాదు. వచ్చినా కూడా ఆ ఎంబ్రియో అనేది ఆ బేబీ ఫార్మేషన్ అనేది డిఫెక్ట్ అనేది రావచ్చు. మూడోది టేల్. ఆ టేల్లో ఏంటంటే ఎనర్జీ సెల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ సెల్స్ బట్టి ఆ స్పర్మ్ అనేది కదులుతుంది. సో ఆ కదలికలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా అది కరెక్ట్ టార్గెట్కి రీచ్ అవ్వదు. కాబట్టి
అది కూడా డిఫెక్టివ్ ఫర్టిలైజేషన్ అనేది జరగచ్చు అనమాట. సో ఈవేళ మీకు ఈ స్పర్మ్ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది అనేది వివరించాం కదండి. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.